వడ్లను కొనుగోలు చేయలేనివి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రైతులు అధిక లాభాలను అందించే పామాయిల్ తోటలను పెంచేందుకు ముందుకు రావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరిమెట్టలోని ఆయిల్ ఫామ్ కర్మాగారం వద్ద ప్రజాపాలన రైతు మహోత్సవంలో భాగంగా గురువారం వ్యవసాయ ప్రదర్శన ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన, సంవర్ధక శాఖలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట, దుబ్బాక ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రజాపాలనలో రైతు ఉత్సవాల కార్యక్రమం సందర్భంగా అదేవిధంగా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో పెట్టినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభాపతి మిత్రులు గడ్డం ప్రసాద్ గారు, ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆదేశాలు కూర్చేస్తున్నటువంటి మిత్రులు హరీష్. 3 వయసులో కూడా ఈ రాష్ట్రంలో పంట మార్పిడి జరగాల, ఎక్కడ నీళ్లు కల్పించినా వరిదికే పోతా ఉన్నాం. వరి ఒకటే కాదు, మిగతా వంగడాలు కూడా కావాలనే ఆలోచనతో ఈ వయసులో కూడా ఇంత శ్రమించి ఇంత ఇబ్బందులు పడి ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా కాదు భావి తరాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మరి నిర్ణయం నిర్వహిస్తున్నటువంటి మా పెద్దలు వ్యవసాయ ప్రజాపాలన రైతు ఉత్సవాల సందర్భంగా సిద్దిపేటలో పామ్ ఆయిల్కు సంబంధించి పెద్ద ఎత్తున రైతు సదస్సును ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మంత్రి, మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు ఇందాక దుబ్బాక శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయిల్ ఫెడ్ వేసేటువంటి లేదా ఆయిల్ ఫామ్ వేస్తున్నటువంటి రైతన్నలకి 4 సంవత్సరాలు పంట వచ్చేంత వరదాకా రైతుకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పేరిట పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ రైతు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ యొక్క 150 స్టాల్స్ కానీ, శాస్త్రవేత్తలతోటి వివిధ రకాలుగా పంటల మార్పిడి కానీ, నూతన సాంకేతికంగా మెకనైజేషన్ ఏ విధంగా వాడుకోవాలనేది కానీ, మంచి దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా ఇక్కడ